అర్థం తెలియకుండానే అలవడుతున్న అలవాట్ల వల్ల ఏ ప్రయోజనం ఉండదు. పైగా జీవితంలో మీకు చాలా ముఖ్యమైన శక్తి ఖర్చు అవుతుంటుంది అంతే. ఒక సాధువు తన ఆశ్రమంలో పిల్లిని పెంచుతూ ఉండేవాడు. ఆ సాధువు ధ్యానం చేయడానికి కూర్చున్న ప్రతిసారి ఆయన ఒళ్ళో కూర్చుని ఆడుకుంటూ లేదా భుజం పైకి ఎక్కో తోకాడిస్తూనో ఆయన ధ్యాన భంగం చేస్తూ ఉండేది. ఒక రోజు తన శిష్యులతో ఇలా అన్నాడు, నేను ధ్యానం చేసే సమయంలో ఈ పిల్లిని ఇక్కడున్న స్తంభానికి కట్టేసి ఉంచండి అని. ఆ రోజు నుంచి ప్రతిరోజు గురువు గారు ధ్యానానికి కూర్చునే ముందే ఆ శిష్యులు పిల్లిని ఓ తాడుతో కట్టేసి ఉంచేవారు. చివరికి ధ్యానానికి ముందు పిల్లిని కట్టేయడం సాంప్రదాయంగా మారింది. సంవత్సరాలు గడిచిపోయాయి, సాధువు కాలం చేశారు. కానీ శిష్యులు పిల్లిని కట్టేయడం అనే సాంప్రదాయాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. మరికొంత కాలానికి పిల్లికి కూడా వృద్ధాప్యం రావడంతో చనిపోయింది. కానీ శిష్యులు ఒక కొత్త పిల్లిని తీసుకొచ్చి స్తంభానికి కట్టేయడం మొదలుపెట్టారు. రాను రాను పిల్లిని కట్టేయడం ధ్యానానికి ముందు తప్పనిసరిగా ఆచరించవలసిన పనిగా మారింది. ఈ పని జ్ఞానంతోనూ కారణంతోనూ కాకుండా అలవాటుగా కొనసాగింది. ఈ కథ ఆశ్రమం గురించి కాదు, మన జీవితం గురించే. ప్రతి